గందరగోళం చేస్తా తెలుగుదేశం పార్టీ అలా జరిగింది అదే వాళ్ళు పరస్పరం మాట్లాడుకున్నటువంటి అంశం. అట్లాగే వాలంటీర్ల విషయం కూడా ఇద్దరు మాట్లాడారు. మొదటేమో వాలంటీర్ల మీద దుమ్మెత్తి పోశారు. ఏమని వాలంటీర్ల వల్ల 33,000 మంది మహిళలు దొరకలేదు, అడ్రస్ లేదు ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుకోనే తెలియదు. ఈ రోజు వాలంటీర్ల కోసం ఒక శాఖను ఏర్పాటు చేసి సాక్షాత్ అసెంబ్లీలోనే అబద్ధాలు మాట్లాడారు కదండి. 5,000 నుంచి 10,000 పెంచుతాము మీకు వాలంటీర్లకని హామీ ఇచ్చి ఈ రోజు విస్మరించారు. దానికి అదేమంటే ఆ ప్రభుత్వం ఆ రోజు ఆ జీవో దాన్ని కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు మీరు చేయొచ్చు కదండి. ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా ఏంటంటే వాళ్ళు మనసులో ఒకటి బయటకు ఒకటి. ఇక్కడ పేపర్ లీకేజ్ అనే దాన్ని అదే కనుక గతంలో కనుక మనం చూసాం. ఒక చిన్న ట్రైన్ యాక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే శాఖ మంత్రిగా రాజీనామా చేశారనేది మనం విన్నాం. అటువంటి రాజకీయ విలువలు ఉంటే నిజంగా అయితే పేపర్ లీకేజ్ కేసులో వైఫల్యం ఎవరిది? సంబంధిత శాఖ మంత్రిది, అధికారులది. ఖచ్చితంగా బాధ్యత వహించాలి ప్రూవ్ అయినప్పుడు. అంటే అదే కదా ఇప్పుడు రామారావు గారు, నేను ఇందాక అదే అడిగాను. అంటే బిఫోర్ ఎగ్జామ్ కి ముందు లీక్ అయితే మీరు అన్నట్టు విద్యాశాఖ దానికి సంబంధించి వాళ్ళు హోల్డ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే సెంటర్లో లోపలికి వెళ్ళిన తర్వాత రిలీజ్ అంటే అక్కడ జరిగిన ఏంటిది అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన దానికి విద్యాశాఖ మంత్రికి ఎలా లింక్ పెడుతున్నారు అసలు? అసలు అట్లా కదండి. విద్యాశాఖలో ఇప్పుడు అది ఎవరిదంటే పొరపాటు? విద్యాశాఖ పొరపాటే కదా. ఎవరన్నా కానీ విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులు లేకపోతే దానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క పాలనా దోషము ఆ శాఖ మంత్రి బాధ్యత వహించాల్సి వచ్చిందండి. ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు మీరు అన్నప్పుడు అట్లా అనుకున్నప్పుడు అన్ని సెంటర్లలో జరిగితే రామారావు గారు శాస్త్రి మంత్రి గారు రామారావు గారు ఒక సెకండ్ మీరు అన్నట్టు తీసుకోవాలి. రామారావు గారు చాలా మంది మంత్రులు బాధ్యత వహించారు. మీరు అన్నట్టుగా అన్ని సెంటర్లలో అది జరిగితే దానికి సంబంధించి బాధ్యత అనేది విద్యాశాఖది ఉంటుంది. కానీ అక్కడ అధికారుల చేతివాటము, అక్కడ ఇన్విజిలేటర్లు వాళ్ళు కుమ్మక్కై చేసిన దానికి, అక్కడ జరిగిన దానికి అక్కడ రాజకీయంగా ఇంకో కోణం ఉంది, దాన్ని కప్పిపెట్టి వైసీపీ ఇంకొక కోణాన్ని బయటకు తీసుకొస్తుంది అనేది ఇప్పుడు టీడీపీ జనసేన వాదన. రమణ గారు, వీళ్ళు అసంబద్ధమైనటువంటి వాదనలు ప్రజలు వైసీపీ వాళ్ళకి ట్రైనింగ్ ఏంటంటే అబద్ధాలనే కాదు, అబద్ధాలని నిజాలుగా చెప్పడం అనేది వైసీపీ వాళ్ళకి అలవాటైన ప్రక్రియ. ఇప్పుడు ఈయన సంస్కారం నేర్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారం నేర్పాడంటే ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఈయన చేసింది ఏంటంటే 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు రాజీనామాలు చేయాలండి వైసీపీ నేతలు? ఏం సంస్కారం లెక్కలు ఈ 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు రాజీనామాలు చేస్తుండాలి? కానీ వెంకటరమణ గారు, శిరీష గారు ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. శిరీష గారు ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. వెంకటరమణ గారైనా మీరైనా ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. రామారావు గారు ఒక్క సెకండ్, వెంకటరమణ గారు మాట్లాడుతున్నారు. పెట్టుబడి సదస్సుకి వెళ్ళి అక్కడ క్వశ్చన్ అడిగితే మీ స్టేట్ లో ఏంటి ఎక్సెప్ట్ చేస్తారు? రామారావు గారు ఒక్క నిమిషం. అక్కడ క్వశ్చన్ అడిగితే ఏంటి మీ ఆంధ్రప్రదేశ్ లో ఏముంది ఏంటి ఇవన్నీ కూడా క్వశ్చన్ అడిగితే ఆవిడ వెరీ లెంతీ క్వశ్చన్ అని నవ్వుతా అసలు కనీసం సమాధానం చెప్పలేని ఈయన సంస్కరణ చేశాడంట. ఏం సంస్కరణ చేశాడండి ఈయన? ఏం సంస్కరణ చేశాడండి ఈయన? ఏం సంస్కరణ చేశారు? ఉన్న అన్నా క్యాంటీన్ తీసేయడమా? పేదవాడికి పట్టిన అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ తీసేయడమా? ఎన్టీ రామారావు గారు ద గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీ ఉన్నటువంటి పేరు తీసేయడమా? లేకపోతే దౌర్జన్యాలు చేయడమా? తెలుగుదేశం ప్రతిపక్ష నాయకుల మీద దౌర్జన్యాలు చేయడమా? పార్టీ దౌర్జన్యాలు చేయడమా? అక్రమ అరెస్టులు చేయడమా? కనీసం వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా కూడా నిరసన తెలియజేసే అధికారం లేకుండా చేయడమా? ఏం చేశారండి గారు? అప్పులు తీసుకొచ్చి బటన్ నొక్కడం, అది కూడా ఎంత మందికి వచ్చినాయో కూడా తెలుసు. ఈ రోజు ఎంత మందికి వచ్చినాయి కదా. ఇంకా మీ జగన్మోహన్ చెప్పి అంటే ప్రజల్ని అవమానపరిచినట్టే, ప్రజాభిష్టాన్ని అవమానపరిచినట్టే. మీరు ఫస్ట్ మీరు అది తెలుసుకోండి. ఒక వాట్సాప్ లో మీరు చేసినటువంటి దుర్మార్గాలకి, మీరు చేసినటువంటి కుతంత్రాలకి, మీరు చేసినటువంటి కుయుక్తులకి, మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ని ఇమేజ్ ని దెబ్బతీయాలన్న చేసిన ప్రయత్నానికి ఈ రోజు లోకేష్ గారు ఇది చేయాలా? రాజీనామా చేయాలా? మీరు రాజీనామా చేయాలి. అసలు ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయి అండి? ఏం చేశారు మీరు? ఏం చేశారని మీరు మాట్లాడేది
ఒక దళితుని డోర్ డెలివరీ చేసినప్పుడు ఒక ఎమ్మెల్సీని కనీసం మీరు సస్పెండ్ చేయలేనప్పుడు అతను వెనకేసి పక్కన కూర్చోబెట్టి రామారావు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. రామారావు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. రమణ గారు ఒక్క సెకండ్ రామారావు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. బట్ ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడితే మీరు చెప్పేది అర్థం కాదు. ఒక్కసారి రామారావు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వెంకటరమణ గారు చాలా క్లియర్ గా అడుగుతున్నారు. అంటే ఎన్నిసార్లు రాజీనామా చేయాలంటే డోర్ డెలివరీ చేసినప్పుడు ఒక దళితుడిని ఎమ్మెల్సీని తీసేయనే విషయం కావచ్చు, అనేక విషయాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఆరోపణలు వచ్చినప్పుడు కావచ్చు, ఎలాంటి యాక్షన్ తీసుకుని వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించే అర్హత లేదు అంటున్నారు. ఏమంటారు రామారావు గారు? ఇక్కడ ఒక అంశం అండి, వీళ్ళ విధానం ఎట్లా ఉంటదంటే కేంద్ర ప్రభుత్వం మెడికల్ సీట్లు ఇస్తామా అంటే మాకు వద్దని దండం పెట్టినటువంటి బాపత వీళ్ళు కూడా వచ్చి ఈ రోజు మాట్లాడట్లండి. గీతాంజలి అని తెనాలికి చెందినటువంటి ఒక మహిళ ఇటువంటి ఆరోపణ చేసి ఇటువంటి అసత్య ప్రసారాలు చేసినందుకే మీకు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు ఈ రోజు. మీరు అది గుర్తుపెట్టుకోండి రామారావు గారు, మీరు అది గుర్తుపెట్టుకోండి. దయచేసి మీకు ఇప్పుడే కూడా మీరు అబద్ధాలు ఆడడం, అబద్ధ కల్పనలు చెప్పడం, ప్రజల్ని ఇంకా మీరు ఇంకా మారట్లేదు. అది మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీరు చెప్పి మీరు ప్రజలు నమ్మలేదు మిమ్మల్ని. ఈ రోజు కూడా మీరు అదే బాడీలో వెళ్తున్నారు. ఈ రోజు 11 సీట్లు, నెక్స్ట్ 11 సీట్లు కూడా ఉండవు. చూసుకోండి, ఇన్కప్ట్ చేయడం వీళ్ళ పని. వీళ్ళకి ఆక్సిటోసిన్ అని ఒక ఇంజక్షన్ ఉంది, మంగళగిరి ఆఫీస్కి పిలిచి అవి పొడుస్తారు. అవి పొడవగానే వీళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏదేదో అసలు ఇంకా వైరం తైన ఉండదు అనమాట. ఇంకా మధ్యలో మీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తే కానీ పనిచేయదు కదా, లండన్ వెళ్తే కానీ బ్రెయిన్ పనిచేయదు కదా మీ జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అలా అనుకుంటే స్పెషల్ ఫ్లైట్ కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది మీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఈ రోజు ఎకనామిక్ ఫ్లైట్ వెళ్తాడు ఆయన. ఆ రోజు ప్రభుత్వం సొమ్ము అయితే 100 కోట్ల రూపాయల్లో మీరు స్పెషల్ ఫ్లైట్ వెళ్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి కానివ్వండి, ఆయన యొక్క పారదర్శకత కానివ్వండి, అసలు పక్కన కూర్చోబెట్టారు. ఇప్పటికైనా అవాకులు చవాకులు పేలితే నమ్మే పరిస్థితిలో లేదు. కోడికత్తి, నారాసు రక్త చరిత్ర, ఇంకోటి ఇవన్నీ కూడా మీరు ఎన్ని చేసినా ప్రజలు నమ్మలేదు మిమ్మల్ని. ఒక్కసారి నమ్మారు, ఒక్కసారి ఓటేశారు, అయిపోయింది. మీ యొక్క వైసీపీ చరిత్ర క్లోజ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. అది ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు ఇంకా కనీసం రోడ్డుకి తట్ట మట్టే లేని పరిస్థితుల్లో మీ వైసీపీ మీరు చెప్పండి. మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తాను కనీసం తట్ట మట్టే లేదు ఆ రోజు రోడ్లో. ఈ రోజు చూడండి రోడ్లన్నీ వచ్చి డెవలప్మెంట్ అంటే చూపిస్తాం. ఇంకా 10 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, కంగారు పడకండి, చాలా జరుగుతాయి. వెంకటరమణ గారు టాపిక్ అంటే మనం మెయిన్ ఇప్పుడు పేపర్ ఇష్యూ లీక్ కి సంబంధించి మాట్లాడు. రామారావు గారు అంటే మొదట స్టార్ట్ చేసింది మీరే అండి. ఇప్పుడు పేపర్ ఇష్యూ లీక్ కి సంబంధించి మాట్లాడుతుంటే దానికి సంబంధించి టాపిక్ ని ఎక్కడికో తీసుకెళ్ళింది అయితే మీరే రామారావు గారు. అధికారంలో ఉన్నామన్నటువంటి ఒక అహంతో ఇంటరప్ట్ అవడమే ఓపిక లేదు. వీళ్ళు ప్రతిపక్షంగా ఏ విమర్శలు చేశారు, ఏం సమాధానం. అందుకని మీరు ప్రతిపక్షం కాదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మీరు ప్రతిపక్షం కాదు, విపక్షం. మిమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజలు కూడా మీరు ఏమీ చెయ్యట్లేదు. అది దానికి తప్ప మీరు బహిరంగ చెప్పడం బాగాలేదు. ఇది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. మీకు మళ్ళీ చెప్తున్నా, ఇది సభ్యత గురించి మీరు మాట్లాడకూడదు, కరెక్ట్ వే గురించి మీరు మాట్లాడకూడదు. ఆంధ్రప్రదేశ్ ని ఆర్థికంగా 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి కూర్చోబెట్టిన మనుషులు మీరు. అది తెలుసుకుని ప్రజలందరూ కలిపి మిమ్మల్ని 11 సీట్లకి ప్రతిపక్ష హోదా రాకుండా చేసి కూర్చోబెట్టారు. అయినప్పటికీ కూడా మీరు ఇంకా మాట్లాడుతారు చూడండి. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే 10th క్లాస్ లీకేజ్ గురించి. దాని గురించి మాట్లాడండి, మీరు దాని గురించి మాట్లాడండి.
రామారావు గారు పేపర్ ఇచ్చేసిన తర్వాత మేము కదండి మీరు చేస్తున్నారు, మేము కాదు మీరు చేస్తున్నారు. పేపర్ ఇచ్చేసిన తర్వాత బయటికి లీక్ అయ్యింది. పేపర్స్ ఇచ్చేసిన తర్వాత అంటే అక్కడ విద్యాశాఖ అంతా దుమ్మెత్తి పక్కన అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిస్టేక్, అక్కడ ఇన్విజిలేటర్ మిస్టేక్, అక్కడ ఉన్న అధికారుల మిస్టేక్, అక్కడ ఉన్న అటెండెన్స్ మిస్టేక్. ఎవరైతే దీనికి ప్రాబల్యం ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళు ఎవరైతే ప్రలోభ పెట్టారో ఎవరైతే ప్రలోభపడ్డారో వారందరూ కూడా బయటకు వస్తారు. వాళ్ళందరికీ కూడా తగిన చర్యలు. అంటే శిరీష గారు మీ ఉద్దేశం ప్రకారం, శిరీష గారు అంటే మీ ఉద్దేశం ప్రకారము రాజకీయ ప్రోద్బలం ఎవరు ఆ ఏరియాకి సంబంధించి ఇప్పుడు కడప జిల్లాలో రావడం వల్ల ఖచ్చితంగా ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. మీ ఉద్దేశం ప్రకారం ఎవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. నేను ఖచ్చితంగా వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు అని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళని గెలిపించుకున్న ప్రజలకు ఏమైనా చేద్దామన్న ఉద్దేశం 150 సీట్లు వచ్చినప్పుడే లేవు. ఇంకప్పుడు 11 సీట్లు వచ్చినప్పుడు ఏముంటాయి? వాళ్ళ ఉద్దేశం ఎంతసేపు అధికారంలోకి రావాలి, అందరినీ అడగదొక్కాలి. ఆలోచనతో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎలా దుమ్మెత్తిపోయాలో తెలియట్లేదు. దానికోసం వేసిన కుట్రలో భాగంగా కొంతమంది అధికారులను ఎవరైతే ప్రలోభకానికి లోబడతారో వాళ్ళని ప్రలోభ పెట్టి ఈ చర్య చేయించి తద్వారా లోకేష్ గారిని ఏదో ఒకటి నిందయ్యాలి, ఈ కుటుంబ ప్రభుత్వాల మీద నిందయ్యాలి, దుమ్మెత్తిపోయాలి అనే ఆకాంక్ష వెళ్ళది. కానీ అది నెరవేరదండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు వాళ్ళు లబ్ధులేమి ఏం అభివృద్ధి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది బేరీజ్ వేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా సెల్ ఫోన్లోనే తెలిసిపోతున్నాయి. అంత పారదర్శకత అనే మాట వాళ్ళు వాడడానికి సరిపోరండి. ఎందుకంటే వాళ్ళ పాలనలో పారదర్శకత లేదు. దానికి అర్థం కూడా తెలియదు వాళ్ళకి. ఏదో ఓడు బాగుంది కదా ఎవరు చెప్పుకుంటారు, ఓడు బాగుంది కదా అని వాడేస్తున్నారు. పారదర్శకత ఉన్నది కుటుంబ ప్రభుత్వానికి అండి. ప్రతిదీ బటన్ నొక్కి ఎవరికి వెళ్ళిందో తెలియదు, ఎవరికి వెళ్ళలేదో తెలియకుండా ఉన్నది పారదర్శకత కాదు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇప్పుడు అంత క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఇది పారదర్శకత అంటే. శిరీష గారు ఒక్క సెకండ్. రామారావు గారు వైఎస్ఆర్సీపీఏ కావాలని చేపించింది, ఎక్కడ ఎలాంటి దొరకట్లేదు కాబట్టి స్టూడెంట్ జీవితాలతో కూడా ఆటలాడడానికి సిద్ధమైపోయింది అంటూ డైరెక్ట్ గానే అడుగుతున్నారు. మీ సమాధానం? ఇప్పుడు వాళ్ళు ఇంటరప్ట్ అవుతారు మేడం, వాళ్ళు మాట్లాడకుండా. ఓకే మాట్లాడరు. ఒకటి మీరు టాపిక్ డైవర్ట్ చేయకుండా కేవలం పేపర్ లీకేజ్ గురించి మాత్రమే మాట్లాడండి. వీళ్ళకి బుద్ధి లేదండి. ఏదంటే ఇప్పుడు వీళ్ళకి అలవాటు. ఎందుకంటే ఒకటి మీరు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అనేసి బుద్ధి లేదంటే కరెక్ట్ కాదు రామారావు గారు, అది కరెక్ట్ కాదు. మాట్లాడే విధానం ఒక్క సెకండ్ శిరీష గారు, ఒక్క సెకండ్. శిరీష గారు, రామారావు గారు మీకు టైం ఇచ్చారు. ఒకటి మీరు బుద్ధి లేదు అని సభ్యుల్ని ప్యానెల్ లో ఉన్న సభ్యుల్ని మీరు అనడం అయితే సమంజసం కాదది. ఒక్క సెకండ్ శిరీష గారు, రామారావు గారు ఒక్క సెకండ్. రామారావు గారు కరెక్ట్ కాదండి, ఇది ప్యానెల్ సభ్యుల్ని వాళ్ళు చాలా. ఒక్క నిమిషం శిరీష గారు, రమణ గారు ఒక్క సెకండ్ రామారావు గారు నువ్వెవడమే నన్ను నిర్దేశించడానికి